ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గురువారం దువ్వాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం 4 వైపు పరిశుభ్రత మరియు పచ్చదనం స్వచ్ఛతా హీ సేవ ఏక్ దిన్ ఏక్ సాథ్ ఏక్ గంట కార్యక్రమం నిర్వహించారు. దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ జీవీఎంసీ 88వ వార్డు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 4వ నంబర్ ప్లాట్ఫామ్ పరిసర ప్రాంతాలు అన్ని వైపులా శుభ్రం చేయడం జరిగింది. అనంతరం ప్లాట్ఫారం 1 వైపు ఉన్న చెత్త చెదారం తొలగించి పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 88వ వార్డు కార్పొరేటర్ ముల్లి ముత్యాలు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఇందల రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్ డాక్టర్ బి. అనిల్ కుమార్, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. జాషువా, కార్యదర్శి కె. ఈశ్వర్, ఉపాధ్యక్షులు మురళీధర్ రెడ్డి, విజయ్ కుమార్, ఈ. బుచ్చిరాజు, సుందరమూర్తి, లక్ష్మణ్, ఆశీర్వాదం, కుమార్, గజేంద్ర రైలు వచ్చే సమయంలో స్వచ్ఛ భారతపై రైల్వే సిబ్బంది ప్రకటనలు చేశారు. ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయం సిబ్బంది సంధ్యశ్రీ, లక్ష్మీకాంత, హేమలత, నరేష్, శ్రీను, దాదాపు 70 మంది స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కోసం చేయి కలపరా, పరిసరాల పరిశుభ్రత చేసి చూపరా, ఒక్క నీటి బొట్టు ఒడిసి పట్టరా, ఇంకుడు గుంతలు త్రవ్వి బాట చూపరా, అప్పుడేర ఊరు తీరు మారుతుందిరా, అప్పుడేర ఊరు తీరు మారుతుందిరా, ఆనందం ఆరోగ్యం అందుతుందిరా, ఆరోగ్యం ఆనందం అందుతుందిరా.
ఆడపడుచు కవమానం ఆరు బయటకెళ్ళడం ఇకనైనా మారాలి రోడ్లు పాడు చెయ్యటం ఇకనైనా మారాలి రోడ్లు పాడు చెయ్యటం పిల్లలైన పెద్దలైన కాల్వగట్ల కొద్దని పరిసరాలు అశుభ్రత చేసేది వద్దని పరిసరాలు అశుభ్రత చేసేది వద్దని వ్యక్తిగత మరుగుదొడ్లు చేయమని చాటుదాం వ్యక్తిగత మరుగుదొడ్లు చేయమని చాటుదాం స్వచ్ఛ భారత్ కోసం చేయి చేయి కలుపుదాం స్వచ్ఛ భారత్ కోసం చేయి చేయి కలుపుదాం